మొగుడు కావాలి సినిమాలో ఏంటంటే టైటిల్ సాంగ్ ఉంటది, ఒకడు రావాలి మొగుడు కావాలి అని. ఆ సాంగ్ లో ఉన్నాయండి ఐకానిక్ స్టెప్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఐకానిక్ స్టెప్స్, ఐకానిక్ మూవ్మెంట్స్ ఒకటిగా చాలా ఉన్నాయి దానిలో. ఒకటేమో ఇలా మోకాళ్ళ పైన కూర్చొని లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళి డాన్స్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంటారు. ఇది ఒక 25 సెకండ్స్ సింగిల్ షాట్, 25 సెకండ్స్ 30 సెకండ్స్. ఇంకోటేమో వెనకాలకి మొత్తం ఫుల్ స్ట్రెచ్ అయ్యి రెండు చేతులు ఇట్లా రెండు కాళ్ళు ఇట్లా పెట్టి దూక్కుంటూ వచ్చి మళ్ళీ లేచి ఒక స్టెప్ వేసి మళ్ళీ ముందరికి వెళ్ళి ఇలాగే వెళ్ళి లేచి డాన్స్ వేస్తారు. అదొకటి. ఇంకొక స్టెప్ అయితే అసలు అది ఇంకా ఇట్స్ నెక్స్ట్ లెవెల్ స్టెప్. అది నాకు ఇట్స్ 47 సెకండ్స్ నాన్ స్టాప్ అనమాట. అది దెర్ ఇస్ నో కట్. ఇప్పుడు ఇది స్క్రీన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి హీరోయిన్ ఇట్లా తోసేసి ఇలా పడుకొని రెండు చేతులు పెట్టి కాళ్ళు ఇటు సైడ్ ఉంటాయి, జంప్ చేస్తారు ఎయిర్ లో, రెండు చేతులు నేల మీద ఆనించి ఒక 2 feet హైట్ ఇట్లా జంప్ చేసి ఇటు వస్తారు. మళ్ళీ లేచి ఆమె లేపిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని పాకుకుంటూ ఇట్లా రౌండ్ తిరిగి స్టెప్ వేసుకొని మళ్ళీ అదే మోకాళ్ళ మీద. అండ్ అక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ టైం తిరిగినప్పుడు ఏముండదు, హీరోయిన్ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అలా పాకుంటూ వేరే ఇంకొక ఆమె ఉంటది అనమాట, ఆమె దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళేటప్పుడు గడ్డి ఉండదు, మట్టిలాగా ఉంటది అనమాట. సో గ్యారంటీగా గీసిపోతుంది ఇక్కడ. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆ సాంగ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 1.5x లో వేస్తారు డాన్స్. అలా పాకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. గాలిలో రెండు కాళ్ళు వెనుకకు పెట్టి పైకి ఎగురుతారు ఒక 3-4 సార్లు వేసి స్టెప్పులు. పరిగెట్టుకుంటూ వచ్చి ఒకటి రైలింగ్ లాగా పట్టుకొని అక్కడ ఊగుతారు. సో ఇలాంటివి మొగుడు కావాలి సినిమాకి ఆయన స్టార్ కాదు. నాకు తెలిసి వీరికంటే ముందు ఎవరు ఆ స్టెప్స్ వేయలేదు కాబట్టి వీరు నాకు తెలిసి లేదు. నాకు తెలిసి అయితే లేదు, నేను చూసిన దానిలో అయితే లేదు. అదే అంటే ప్రతి ఒక్కరికి కొత్తగా అనిపించుంటాయి. కరెక్ట్, కొత్తగా అనిపించింది. ఎందుకంటే అదే రిస్క్ రివార్డ్ రేషియో మళ్ళీ. అది అప్పటిదాకా ఇప్పుడు నాగేశ్వరరావు గారు చేసేవారు, గాల్లో ఎగరడము పరిగెట్టడం అవి చేసేవారు. బట్ ఈ ఫ్లిప్ కొట్టడం ఏదైతే ఉందో, ఈ ఫ్లిప్ కొట్టడము, మోకాళ్ళ మీద జారడము, ఈ పడుకొని గాల్లో ఎగరడాలు, ఇవి డెఫినెట్ గా నాకు తెలిసి అయితే వాళ్ళు చేయలేదు. అందుకని యూనిక్ అయ్యారు. కరెక్ట్.